అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు కదా? సరే అండి. అయితే ఈరోజు ఆదివారం ఆరాధన కార్యక్రమం. ఈరోజు చెప్పబోయే మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది మనకి అవసరమే, అలాగే అన్యులకు కూడా చాలా అవసరం. ఈరోజు నేను చెప్పబోయే మాటలు మనకి అవసరమే, మనకన్నా ముఖ్యమైనది అన్యులకు కూడా చాలా అవసరమే మాటలు. కనుక వాటి భాగంలోకి వెళ్ళే ముందు మనము చాలా జాగ్రత్తగా విందాం, ప్రార్థన చేసుకొని వాటి భాగంలోకి వెళ్ళిపోతాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపోయింది. పర్వతమందున మా యొక్క తండ్రి, మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త గొప్ప దేవ పరిశుద్ధ, మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మరి ఈ రీతిగా ఏర్పాటు చేసుకున్న మేము మరి మీ నామంలో కూర్చొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండాలి తండ్రి. దేవ, ప్రతి ఒక్కరు కూడా మీ మాటలు విని విడిచిపెట్టేవారు కాక హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం నడుచుకుంటూ వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, మరి లేఖనంలో ఎందు నేను చెప్పబోయే మాటలు మీ మాటలు మరి ఉన్నవో లేవో బైబుల్లో వారు తెలుసుకునే వారిగా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, నా సొంత మాటలు ఏమీ కాకుండా తండ్రి, మరి ప్రతిదీ కూడా మీ మనసులోని మాటలే, మీ బైబుల్లో మీరు చెప్పబడిన మాటలే, వారికి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ఉపదేశించే మరి సంయోజితమైన జ్ఞానాన్ని నాకు ఇస్తారని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారు అడిగి పెట్టుకుంటున్నాము పాపం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలమ్మా. ఈరోజు చెప్పబోయే మాటలు ఏంటంటే జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు చెప్పబోయే మాటలు ఏంటంటే పాపం. ఈరోజు లోకంలో పాపం లేనివాడు అంటే ఎవరు లేరు, అందరూ పాపాత్ములే. అవును కాదు? లేదు నేను పాపం చేయలేదని అన్నాడు ఎవరు కూడా లోకంలో లేరు. అలా అన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏంటంటే, అలా అన్నాడు అంటే నువ్వు దేవుడిని అబద్ధకుడిగా చేస్తున్నాడు. అంటే ఈరోజు బైబిల్ దేవుడు ఏమని చెప్పాడు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు పాపాత్ముడే, పాపంతో ఉన్నవాడే అని అన్నాడు. లేదు నాలో పాపం అంటే దేవుడు మాట అబద్ధమే అవుతుంది కదా, అప్పుడు దేవుడిని అబద్ధకుడిగా చేసినవాడు అవుతాం కదా అని దేవుడే చెప్పాడు. స్వయంగా బైబిల్ దేవుడే చెప్పాడు. నేను పాపం చేయలేదు అని నువ్వు అన్నావేనంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అబద్ధం చెప్పాడని అర్థం. కనుక అసలు పాపం అంటే ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. మన పాపాత్మమా కాదా అనే విషయం తెలియాలంటే ముందు పాపం అంటే ఏంటో అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే ముందు ఎవరిని అడగాలి? దేవుడు. ఎందుకు అడగాలి అని అంటే, సర్వలోకాన్ని సృష్టించక ముందే ఆయన ఉన్నాడు. సర్వము ఆయనే చేశాడు. ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు, ఆయన చెప్పాడు. సర్వజ్ఞాని ఆయన. కాబట్టి ఎవరమైనా ఏదైనా తెలుసుకోవాలంటే దేవుడిని అడగాలి. అవును కాదు? కాబట్టి ఈరోజు దేవుడే మనం ఎవరు అనుకుంటున్నాము? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. ఆ విధంగా మనం దేవుడిగా మనం పూజిస్తున్నాం. అవును కాదు? అలాగ ఆలోచన చేస్తే పాపం అంటే ఏంటో దేవుడే చెప్పాడు తన మాటలో. ఒకసారి చూడండి, పాపం అంటే ఏంటో ఆయన చెప్పాడు. నేను పాపం చేయలేదు అని ఎవ్వరూ అనలేదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు పాపం అంటే ఏంటంటే. చదవం ఒకసారి, 1 యోహాను 3:4 పాపం చేసే ప్రతి వాడును దేవుని మాటను అతిక్రమిస్తాడు. దేవుని మాటని అతిక్రమించడమే పాపం. నీకు అర్థమైందా? ఈరోజు బైబిలే కరెక్ట్గా తెలియకపోతే, దేవుని మాటే నువ్వు వినకపోతే, దేవుని మాట వినడానికే రాకపోతే నువ్వు ఎలా ఉంటావో నీకు ఎలా తెలుస్తుంది? వినడం 2 రకాలమ్మా. ఒకటి, మనము చర్చిలోకి వచ్చి సంఘముగా కూర్చొని దేవుని మాట వినడం, అది వేరు. రెండో రకం ఏంటి తెలుసా? ఆ విన్న మాటలు కూడా దాన్ని బట్టి బ్రతకడం, అది సంపూర్ణంగా వినడం. అంటే విని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, విన్న వ్యర్థమే, అది విన్నట్టు కాదు. ఆయన మాట విన్నట్టు కాదు. అది ఏదో మా సంఘ కాపుడు పిలిచాడు కదా, మా సంఘ విశ్వాసం వచ్చారు కదా, ఈరోజు అందరూ మంచి బట్టలు వేశారు కదా, పండగ కదా అని ఆలోచన వస్తుంది తప్ప నిజంగా దేవుడు మనసు తెలుసుకోవాలి, దేవుడు చెప్పిన మాట బట్టి బ్రతకాలని ఆలోచన ఎవరికైతే ఉండదు. కాబట్టి ఈరోజు పాపం అంటే ఏమని చెప్పాడు దేవుడు? దేవుని మాట ఎవరైతే వినరో, దాని మాట బట్టి బ్రతకరో వారే పాపాత్ములు అన్నాడు.
మరి ఈ రోజు ఆలోచించండి, లోకంలో ఎవరు కూడా దేవుడి మాట పుట్టినప్పటి నుండి చచ్చిపోయిన దేవుడి మాట ఉన్నారంటే ఉన్నాడు, ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తప్ప ప్రతి ఒక్కరు పాపాత్ముడే. అందుకే యేసుక్రీస్తు వారిని ఒక మాట అన్నాడు దేవుడు, కడపటి ఆదాము అన్నాడు. మొదటి ఆదాము ద్వారా పాపం లోకంలోనికి వస్తే ఆ పాపాన్ని తీయడానికి పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయనే కడపటి ఆదాముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడు. అలాగే ఆలోచన చేస్తే మొదటలో అవ్వ ఆదాం అంటే మన నాన్న, తల్లి, తండ్రి, మొదటి దంపతులు, ఆది దంపతులు ఎవరట? ఆదాము, అవ్వ. వారిద్దరు ఎవరు తప్పు చేశారు? ఎవరు చేశారు? అవ్వ చేసిందా? అవ్వ చేయలేదు. అవ్వ ఎందుకు చేయలేదంటే దేవుడు ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పలేదు. నేను నిన్ను చేశాను, ఈ తోటలో ఉంచాను, నువ్వు అన్ని పనులు తిరిగా నా 2 పనులు తినద్దు అని అన్నాడు. ఎవరికి చెప్పాడు అన్నమాట? ఆదాము, అవ్వకు చెప్పలే. అయితే ఆదాము ఊరుకుంటాడా? భార్య కదా, ప్రేమిస్తాడు కదా, తల్లిదండ్రులే విడిచిపెట్టే రకం కదా మగవాడు అనేవాడు. భర్త అనేవాడు ప్రపంచంలోని తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు. ఎవరైనా నేను ఆడవాడు కాదు, మా అమ్మ నాన్న నాకు ఎక్కువ మగవాడు ఎవరైనా చూపించండి, ఉండరు. పేరుకే తల్లిదండ్రులు అంటారు, వృత్తినే అవన్నీ మాటలు పట్టుకాదు. ఆ భార్య ఆ ప్రేమించేటప్పుడు తన ప్రేమను చూపించి దేవుళ్ళకి మార్చుకోవాలి భర్తనే. ప్రపంచంలో భార్యనే తప్ప ఇంకెవరిని ప్రేమించడు. ఒకవేళ ప్రేమించాడంటే ఏం ప్రేమిస్తాడంటే ఆడుకుని వ్యసనాలు ప్రేమిస్తాడు, అంతకుమించి ఇంకొక మనిషిని ప్రేమించడు. ఎందుకంటే భార్య తనలో సగము, ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం, అవును కాదు? అలాగ ఆలోచన చేసుకుంటూ వచ్చామనుకోండి, అవ్వ ఆదాం దగ్గరికి వస్తే దేవుడు వారిద్దరినీ కూడా చేశాడు. అవ్వ మొదట ఆదాం దగ్గరికి వచ్చింది, సాతాను వస్తే ఆదాం మోసపడలేదు, మోసగింపబడలేడు. నా తండ్రి నాకు చెప్పాడు నేను తినద్దు అన్నాడు, తిన్నాను అనేసాడు. తర్వాత అవ్వ దగ్గరికి వస్తే అవ్వ మోసపడు, బలహీన ఘటమని దేవుడు అన్నాడు. బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానంతో కాపురం చేయమని చెప్పాడు భర్తకి. భార్యకి ఏమని చెప్పాడు? నువ్వు లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి భర్తకి అని చెప్పాడు. అర్థమవుతుందండి? ఇలాగ మనం ఆలోచించిస్తే ఆ రోజు ఏమైందట, ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం దగ్గరికి వెళ్ళి అవ్వ ఆదాం లేట్ చేశారు. పాపం అంటే దేవుడు మాట వినకపోవడం అన్నాడు. మరి అవ్వ చేయలేదు పాపం, ఎందుకంటే దేవుడు అవ్వకు చెప్పలేదు, ఆదాముకు చెప్పాడు. అందుకే బైబిల్లో కూడా ఆదామే పాపం చేసినట్టు రాయించాడు. అవ్వ పాపం చేసినట్టు బైబిల్లో రాయబడలేదు, ఎందుకంటే దేవుడు ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పలేదు. కానీ అవ్వ మోసగింపబడి ఆదాముతో పాపం చేయించింది. ఏ భార్యలైనా భర్తలతో ఈజీగా ఏదైనా చేయించగలరు. అందుకే భార్య కరెక్ట్గా ఉంటే భర్త పాపం చేయడు. అర్థమవుతుందండి? ఈరోజు అనుకోవచ్చు సమాజం చాలా మంది భర్తలు బాగుంటే మాకెందుకు ఈ బాధ అని. నిజానికి భార్య మంచి ప్రవర్తన కలిగి భయముతోను, వణుకుతోను, భక్తితోను దేవుడు ఉంటే ఖచ్చితంగా ఏ భర్త అయినా మారిపోతాడు. వాక్యం చెప్పకుండానే భర్త మారిపోతాడని దేవుడు చెప్పాడు. దేవుడు మనం ఎదురు చెప్పగలమా? చెప్పలేము. ఎవరికి అంత సీన్ లేదు, శక్తి లేదు, అవునా కాదా? అలాగ ఆలోచన చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం రండి ఒకసారి. ఆయన ఆదాముతో, ఆయన అంటే ఎవరు? మన ఆయన, మన భర్త, మన తండ్రి, అన్ని ఆయనే మనకి. ఎవరు ఆయన? దేవుడు. భర్తగా యేసుక్రీస్తు వారిని ఉంచాడు, తండ్రి స్థానంలో దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు. అవునా కాదండి? ఇప్పుడు ఆయన ఏమన్నాడట? ఆదాముతో నీవు నీ భార్య మాట విని నీ భార్య మాట విని తినవద్దని చదువమ్మా. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను, విన్నారా? ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడట? ఆదాముతో ఇలా అంటాడట, ఏంటనే? నీవు నీ భార్య మాట విని నా మాట వినలేదు, నువ్వు నీ భార్య మాట విన్నావు. దేవుడినే వదిలేసిన భర్త తల్లిదండ్రులు ఏం పట్టించుకుంటాడు? ఈరోజు సమాజంలో అదే పరిస్థితి. దేవుడినే వదిలేసిన ఆదాము భార్య మాట విన్నాడు. తల్లిదండ్రులు ఈ లోకంలో పెద్ద లెక్క కాదు మగోడికి, ఒక పురుషుడికి. కాబట్టి మొదట మనము లొంగవలసింది, విధేయత చూపించవలసింది దేవునికి, దేవుని మాటకి, వాక్యానికి. కనుక ఇక్కడ ఏమని రాయించాడమ్మా? ఆదాముతో నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించి, నీకు తినొద్దని నీకు చెప్పాను కదా, ఈ వృక్ష ఫలముల పళ్ళు తిన్నావు కనుక నీ నిమిత్తము ఈ నేలంతా శపింపబడిపోయింది.
నువ్వు తిన్నావు కదా, ఇక నేలంతా చెప్పింపబడింది. నా మాట నువ్వు వినలేదు, ఇంక నీకు భూమే దిక్కు. ఇక నిన్ను నీకు ఆట మొదలైంది అని అన్నాడు దేవుడు. ఆట మొదలైందా? ఎందుకు ఈ బతుకు అనే పరిస్థితి అనేక మంది నోట ఎన్నోసార్లు వినుంటాం. ఏడ్స్ వేయాలి అర్థం అవ్వట్లేదు అనే మాట కూడా వినుంటాం. అటువంటి మాటలు మన నోటంటే వస్తాయంటే దాని అర్థం ఏంటంటే మనకు బ్రతుకు అంటే ఇష్టం లేదని అర్థం. కానీ దేనికోసం దేవుడు బ్రతుకును పెట్టాడో ఆ పరమార్థాన్ని గ్రహిస్తే ఆ మాటలు మనము. కాబట్టి ఈరోజు ఏమని అన్నాడట, నువ్వు ప్రయాసంతోనూ నీవు బ్రతికే ప్రతి క్షణం కూడా. చూడండి, మన ఆదివారం తప్ప మిగిలిన రోజులన్నీ పనులకు వెళ్తాం, తప్పదు. దేవుడు చెప్పాడు. అలాగని అదే పని కాదు మనకి. గత కాలం చెప్పాను, దేవుని పనే ఈ లోకంలో మనం చేయవలసిన పని అని. ఆ పనితో పాటు మన పని కూడా మనం చేసుకోవాలి. తర్వాత నీ బ్రతుకు దినములని దాని పంట తిందువు, నువ్వు నేలనకు నువ్వు తిరిగి చేరేంత వరకు నీ మొక్కపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలియనగా నీవు నేల నుండి వచ్చావు, నువ్వు మొన్నే కాబట్టి నువ్వు మనలోకి వెళ్ళిపోతావు చెప్పాడు. అర్థమైందా? నువ్వు నా మాట వినలేదు, నీ వల్ల నేల శపింపబడింది, నీ చెమట నేల మీద పడాలి, నీకు కడుపు నిండుతుంది. నువ్వు కడుపు నింపుకొని చివరిలోనే చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నీ శరీరం మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి. అది రూలు. నువ్వు పాపం చేయడం వల్ల, నా మాట వినకపోవడం వల్ల అన్నాడా. అనిసిన తర్వాత ఏడు చేసేట 23వ వచనం, మరలా దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో. ఇప్పుడు మనిషి ఎక్కడి నుండి వచ్చాడట? మీరు అసలు గొప్ప ఆశ్చర్యం ఈ విషయము. శాస్త్రవేత్తలకు కూడా తెలియదు మనిషి ఎలా భూమి మీద ఆవిర్భవించాడు అనేది. దేవుడు సింపుల్గా 2 ముక్కలు చెప్పాడు. మనిషి దేని నుండి వచ్చాడట? నేల నుండే వచ్చాడు మనిషి. ఈ భూమిలో నుంచి వచ్చాడు. భూమిలో నుంచి అంటే మట్టిలో నుంచి వచ్చాడు. చాలా ఈజీగా సింపుల్గా దేవుడు చెప్పాడు. శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. కోతి నిన్ను అంటాడు ఒకడు, ఒకటి చేప నిన్ను అంటాడు, ఇంకోటి సింపంజి అంటాడు, ఇంకోటి ఏమో ఎలుగుబండి అంటాడు, ఇంకోటి ఏనుగు అంటాడు. రకరకాలుగా చెప్పుకుంటాడు శాస్త్రవేత్తలు. కానీ దేవుడు సింపుల్గా ఏమి లేదు, సృష్టించిన వాడు ఆయన కాబట్టి ఈజీగా చాలా సులభంగా ఏమని చెప్పాడట, నువ్వు ఏ నేల నిండి అయితే తీయబడ్డావో దాన్ని నువ్వు చేది వ్యవసాయమే, నీ పని వ్యవసాయమే. వ్యవసాయం చేస్తే కానీ నీ కడుపు నిండదు. అప్పుడు నా దగ్గర నుండి నువ్వు పాపం చేసావు, పాపాత్ములకు నా దగ్గర చోటు లేదు కనుక నువ్వు బయటికి పో అని గెట్అవుట్ అన్నాడు. ఎవరికన్నాడు గెట్అవుట్ అని? ఎవరికి అన్నాడు? ఆదాము. అంటే ఎవరు? ఆదాము అని దేవుడా? మన నాన్న, అందరికి నాన్న. ఆదాము అంటే ఎవరమ్మా? మొదటి తండ్రి. దేవుడే ఆదాముని అవనేమన్నాడు? పాపం చేసినందుకు ఈ ఏదైనా తోటలండి బయటకు నెట్టేశాడు, గెట్అవుట్ అన్నాడు. వారు ఎవరు? ఆదామని అవ్వ ఎవరు? మనకి తల్లిదండ్రులు. వాళ్ళ దగ్గర నుండి ఈ మానవ జాతి అంతా ప్రపంచం పుట్టుకొచ్చింది. కోతి నుండి, జంతువు నుండి, ఇక దేని నుండి మనిషి రాలేదు. ఆదాము అవ్వ నుండి. ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. అందుకే ఆదాము అవ్వకి అవ్వ అని పేరు పెట్టాడు. బైబిల్లో ఉన్న మాట. ఈ భూమి మీద జీవము గల ప్రతి వాడికి కూడా తల్లి ఎవరట? అవ్వ. వీళ్ళందరినీ ఏం చేశాడట దేవుడు? గెట్అవుట్ అన్నాడు. ఏదైనా తోట నుంచి. ఎందుకట? పాపం చేశారు, ఆయన మాట వినలేదు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశము, దేవుని మాట వినకపోతే ఆయన దగ్గరికి ఎవరిని కూడా పాపాత్ములు రానవడం. అవ్వ ఆదాముకే దిక్కు లేదు. ఆయన స్వయంగా చేతులతో నిర్మించిన మనుషులకే దిక్కు లేదు. ఈరోజు ఆడ గర్భంలో పుట్టిన మనకు ఎలాంటి అవకాశం ఇస్తాడు? అయినా ఆయన కావాలి, మనం కావాలి కనుక పాపాన్ని పోగొట్టడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అన్ని దేవుడికి వ్యతిరేకమైన పనులే. పాపం లేకపోతే మనకు రోజే కావడం. పాపంతోనే సహవాసము, పాపానికి బానిసత్వము. బాప్తిసం తీసుకున్నా, మనం చచ్చిన వారమై ఇంతకు ముందు ఉన్నా, మనము క్రీస్తుతో బ్రతికింపబడినా మళ్ళా మనం ఏం చేస్తున్నాము? పాపం కింద బానిసత్వాన్ని కొనసాగిస్తున్నాం. పాపానికి బానిసలం అయిపోతాం. పాపం మాట మనం వింటున్నాం. పాపము చేయమన్న పని మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అవ్వ ఆదాంకి ఆ రోజు దేవుడి దగ్గర నా దగ్గర ఉండకంటే మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. మరి అవ్వ ఆదాం కన్నప్పుడు మన నాన్న అంటాడా? అంట
అలాగ ఆలోచన చేద్దాం, ఇంకొంచెం కాలము వెళ్దాం. అయితే ఈరోజు మనుషులు భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, ఎవరు లేరు యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో పుట్టి మన అందరి పాపాల కోసం ఆయన పరిశుద్ధుని రక్తం కాల్చాడు. కానీ ఈ విషయాన్ని అన్యులు గ్రహిస్తున్నారా? అన్యులు గ్రహిస్తున్న ఈ విషయాన్ని గ్రహించడం లేదు. మనం సువార్త ప్రకటిస్తున్న వినడం లేదు. మీరు నమ్ముకోండి అంటే నమ్ముకుంటారా? నమ్మడం లేదు. నువ్వు బాగా నమ్ముకో, దేవుడిని అమ్ముకోకు అని చెప్పి మనల్ని హెచ్చరిస్తారు తప్ప వాళ్ళు వినడం లేదు. అవునా కాదు? ఈరోజు అనేక మందికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కారణం ఏంటంటే మన క్రియలు పరిశుద్ధంగా లేవు కనుక వారు సమాధానం చెప్పి దేవుడికి దూరం అయిపోతారు. అలాంటి వారిగా మనము ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏమని రాయించాడట? అప్పుడు 24 వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున గెరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాల్చుకో అటు ఇటు తిరుగుచున్న కత్తెట్టు వాళ్ళని నిలబెట్టాడు. అక్కడ ఉన్న మిగతా ఫలాలు ఏవైతే ఉన్నాయో జీవవృక్ష ఫలాలు అవి కూడా తినిస్తే మీకు అర్థమవుతుందండి. అవి కూడా తినిస్తే మరణం అనేది మళ్ళా ఆదాముకు ఉండదు, ఆదాముకు లేకపోతే మనకు ఉండదు. అందుకని చెప్పి దేవుడు ఆ ఫలాలు తినకుండా గిరేబులను పెట్టాడు. గిరేబులు అంటే ఎవరు? దేవదూత. అగ్ని జ్వాలలుగా పెట్టాడు. దేవదూతను పంచభూతాలుగా తయారు చేసిన దేవుడు ఏదైనా చేయగలరు. ఆ గిరేబులను పెట్టాడు వృక్షానికి మరలా. అయితే ఈరోజు ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా ఎలాంటి వాడట? మన తండ్రి ఎలాంటి వాడు? ఆదాము పాపం చేశాడు, అవును కాదా? శరీరపరమైన తండ్రి అతని శరీరం ద్వారా వచ్చిన పిల్లలమే ఈరోజు ప్రపంచంలో మనం ఉన్న వారంతా. అయితే ఆదాము చేసినటువంటి పాపము గల స్వభావము ప్రతి మనిషికి వచ్చింది. జన్మతో ఎవరు పాపాత్ములు కాదు. చిన్నపిల్లలు ఏ పాపం చేయగలరు? వాళ్ళకి తెలియదు. 9 నెలల గర్భంలో ఉంటాడు, అది ఏ పాపం చేయగలరు? ఏ పాపం చేయలేడు. అవయవ నిర్మాణం అవుతుంది 9 నెలలు 10 నెలలు, అవునా కాదు? అలా మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఆదాము తాలూకా స్వభావాన్ని పులుకుపుచ్చుకుంటాం. అది నేను చెప్పడం లేదు, వాక్యమే చెప్తుంది. చదువు రోమేలకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుడి ద్వారా ఎవరా మనుషుడు? ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి వచ్చింది. ఎలాగైతే ఇలా వచ్చిందో అలాగే ప్రతి మనిషి కూడా వారు క్రియలు బట్టి వారి పనులు చేసిన బట్టి పాపం చేయడం వలన మరణము అందరికీ కూడా సంప్రాప్తమయ్యింది. మరణం ఈరోజు ఆదాము లాంటి స్వభావం కలిగిన ప్రతి మనిషికి కూడా పాపము తనకు తానే పాపం చేసుకుంటూ పాపం చేసి పాపాత్ముడు అవుతూ ఎలాగైతే పాపం ద్వారా మరణం లోకానికి వచ్చిందో అలాగే ప్రతి మనిషి కూడా పాపం చేసి తనకు తానే మరణాన్ని తెచ్చుకుంటాడు. మీకు అర్థమైంది? ఈరోజు పాపం అంటే దేవుడి మాట వినకపోవడం. ఆ పాపం మనిషి ఎలా చేస్తాడో దేవుడి మాట వినకుండా వాడు నచ్చినట్టు వాడు బతుకుతూ ఇలా పాపం చేసి మరణాన్ని తెచ్చుకుంటాడు. మరణం అనేది పాపం చేయడం వల్ల వస్తుంది మనిషికి. ఈరోజు ప్రతి మనిషికి మరణం ఉందంటే వాడు పాపాత్ముడుగా పాపం చేయడం వల్ల మనిషికి మరణం వస్తుంది. అర్థమవుతుందండి? శరీరపరమైన మరణం కలదు కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన మరణం అంటే 2వ మరణం. ఆ 2వ మరణాన్ని తప్పించుకోవడమే మనం పరలోకాన్ని చేరుకోవడం. 2వ మరణానికి మనం బలయ్యామా నరకానికి వెళ్ళిపోతాం. 2వ మరణానికి కాకుండా నిత్య జీవానికి వెళ్తే పరలోకాన్ని చేరుకోవడం. అర్థమవుతుందండి? ఇలా మనం ఆలోచన చేస్తే చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు, నీతిమంతులు లేరు, అవునా కాదా? ఇలా ఆదాము చేసిన స్వభావాన్ని కలిగి ఆదాము చేసిన పాపాన్ని ప్రతి ఒక్కరు చేసి పాపాత్ములుగా మారిపోయారు. ఒకసారి వచ్చిన చదవండి. రోమేలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అసలు గ్రహించమన్నా గ్రహించరు. దేవుణ్ణి వెతికితే అందరూ నీతిమంతులే. దేవుణ్ణి వెతకరు కనుక నీతిమంతులు కాదు. దేవుడి మాట వినాలి అని అనుకుంటే, దేవుని మాట ప్రకారం బ్రతకాలని అనుకుంటే ప్రతి ఒక్కరు పరిశుద్ధులు నీతిమంతులే. కనుక ఇది ఎవరట? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని అంటే కారణం ఏంటంటే దేవుడిని వెతికిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు దేవుడి మాట వింటే మనం పాపాత్ములుగా ఉండకపోతే మనకు ఒక అవకాశం ఉంది, అదే దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవడం.
అందుకే ఈ రోజు ఎంతమంది ఎంతో మంది లోకంలో పాపం చేసినప్పటికీ కూడా మనమే పరిశుద్ధులుగా మారడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తాల ద్వారా మనము విమోచన కలిగిందనే విశ్వాసం మనలోనే ఉంది కనుక. అవునా కాదండి? అలాగే మనం ఆలోచన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ, ఆ పరలోకమనే మహిమను పొందలేక పోతున్నారు. అవునా కాదు? దేవుడు ఇస్తానన్నా, దేవుడి దగ్గర స్థానాన్ని ఇస్తానని ఆయనంటే నువ్వు పాపంలోనే ఉంటాను, పాపంతో మరణిస్తానని నువ్వంటే నువ్వు పోవాల్సింది నరకానికే. ఇందులో ఏ డౌట్ లేదు, సందేహం లేదు. మనం చనిపోయేది ఎప్పుడో తెలియదు, రేపేమి సంభవించినా మనకు తెలియదు. మన జీవం ఏ పాటితో తెలియదు. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపజేయ చూడదు. ఇన్ని వచనాలు తెలిసిన మనం ఇంకా పాపంలోనే ఉంటే ఏదో ఒక రోజున పుట్టుకుని పోతే మనము మన ఆత్మ పోవాల్సింది ఎక్కడికట? పాతాళానికి, నరకానికి వెళ్ళిపోయి శాశ్వతమైన అగ్నిలో కాలాల్సిందే. దాన్ని మనం రక్షించుకోవాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలట? పాపంతో చనిపోకూడదట, పరిశుద్ధులుగా మారిపోవాలట. ఆ పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది మనిషికి? ఆ పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? ఎలా వస్తుందో దేవుడే చెప్పాడు. ఎందుకంటే మీరు ఆయన పిల్లలు, ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఉన్నాయి. అలాగే మిమ్మల్ని భూమి మీద విడిచిపెట్టను అన్నాడు. ఆయన దయచేసిన ఆత్మ ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి, మీకోసం ఎదురు చూస్తున్నానని ఆయన ఆవేదన మనకు అర్థమైతే ఈ రోజు మన ఆత్మను ఆయనకు అప్పగించే అవకాశాన్ని మనం చూస్తాం. అవునా కాదండి? ఈ పాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? దేవుడు చెప్పాడు. మొదటి మనిషి చేసిన పాపము స్వభావాన్ని కలిగి ఉన్న ప్రతి మనిషి తనకు తాను పాపం చేసి ఆదాము ఎలాగైతే ఈ లోకంలోనికి మరణానికి కొని తెచ్చుకున్నాడో ప్రతి మనిషి కూడా పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇలా మరణం నుండి తప్పింపబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మారాలంటే ఏం చేయాలి? ఒకసారి కొన్ని వచనాలు చదివి నేను మీకు వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏలియనగా పాపం వల్ల వచ్చే జీతము మీకు అర్థమైందా? మీకు అర్థమైందా తల్లి? పాపం చేయడం వల్ల వచ్చే జీతం ఏంటట? మరణం. మరణం అంటే నరకం. నరకంలోకి మనం పాపం చేస్తే నరకంలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదంటే మనం ఎలా మారాలంట? పరిశుద్ధులుగా మారాలి. చదువు వల్ల అయితే ఎలా రక్షింపబడతామట? దేవుని కృప వలన. ఆ కృప అంటే ఏంటట? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం మనకి ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం నమ్మాము, రక్షణలో ఉన్నాము, కృపను కలిగి ఉన్నాము. ఈరోజు నమ్మని వారు అన్యులు అనేక మంది చనిపోయిన వెంటనే పాతాళానికి దిగిపోయి శాశ్వత కాలము అగ్నిలో కాలవలసిందే. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మనం నిజం చెప్పాలి. అర్థమవుతుందండి? 2-4 అంటే నువ్వు నమ్మాలి. లేదు నేను నమ్మను 6 అని అనకూడదు. అలా అన్నామంటే మనం మూర్ఖులమని అర్థం. 2-4 అవునా కాదు అంటే నువ్వు నమ్మాలి. నమ్మను నేను 6 అని చెప్తాను అంటే నువ్వు మూర్ఖత్వం కలిగి ఉన్నావు అని అర్థం. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? పాపంతో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతామనే మాటను మనకు తెలియజేశాడు. మరి నరకం నుంచి తప్పింపబడాలంటే దేవుడు ఒక సంకల్పాన్ని పెట్టాడు. ఏంటదా? యేసుక్రీస్తు ద్వారా నందు మనకి నిత్య జీవం ఇస్తాను అన్నాడు. అది దేవుడి కృప వలన. దేవుని కృప వలన యేసుక్రీస్తు నందు ద్వారా మనకి రక్షణ ఇస్తానన్నాడు, నిత్య జీవం. ఎలాగిస్తాడట? చదువు. యాకోబు పత్రిక 1:15 యాకోబు పత్రిక 1:15 దురాశ ఏది ఆశ? నేత్రాశ, జీవభూమం, డమ్మము, శరీరాశ, ఇవన్నీ దురాశలే. ఈ దురాశ ఏం చేస్తుందట? గర్భము ధరించి పాపము చేయిస్తుంది. ఈ పాపము ఏం చేస్తుందటమ్మా? పరిపక్వమై మరణము కంటదట. ఈ పాపం బాగా ముదిరిపోయి ఏమవుతుందట? మరణము, నరకానికి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు చేసే పాపం చిన్నదే ఎంత అవుతుందంటే అవుతుందండి. అది పరిపక్వమైపోయి ఒకేసారి పేరుపోతాయి. ఎలాగైతే ముందు పువ్వు కాయ అవుతుందో కాయ, మొక్క అవుతుందో మొక్క, కాయ అవుతుందో కాయ, పండు అవుతుందో పండు అయిపోయి ఏదవుతుంది కింద రాగిపోతుంది. అలాగే మనం చేసిన పాపం ఇలాగ టక్కన పేరుపోతుంది. మనం కూడా పుడుతున్న పోతాం. అంతే, అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి మనం పరిశుద్ధులుగా మారాలి. అవునా కాదండి? మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు తన దగ్గరికి మనం రప్పించుకుంటాడు. లేదు నేను రాత్రి పగలు చర్చికి వెళ్ళిపోయి ప్రభు తాళాలు కొడతాను, పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, కన్నీటి కోరుతాను అంటే సుఖం లేదు. ఆయన
చెప్పాడో దాన్ని వినాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. అర్థమవుతుందండి? ఏదైతే చెప్పాడో అది మాత్రమే. చెప్పని దాన్ని కానీ చెప్పగా ఇంకోటి ఏదైనా కలిపిన దాన్ని కానీ తీసివేసింది కానీ మనం వినకూడదు. విన్నామా దాని ప్రకారం వెళ్ళిపోతాం, వెళ్ళిపోయామా నరకానికి వెళ్ళిపోతాం. అంత జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు వాక్యాన్ని. కనుక ఇక్కడ ఏమని రాయించాడట? దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటారు. ఏమి లేదు, మన దురాశల చేత శరీరాశ, నేత్రాశ, జీవపుడమే దురాశలు. వీటి వల్ల మనం పాపాన్ని చేస్తాం. ఈ పాపం వల్ల ఏం వస్తుందంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలో కొన్ని వచనాలు చదువు. చాలా మంది లోకంలో పాపం పోవాలంటే అనేక పనులు చేస్తారు. కానీ ఏ పనులు చేస్తారు పాపం పోవాలంటే? గోదావరి నదిలోనే దూకడము, మునగడము, తప్పిపోతే నీటిలో నిలిపోవడము చేస్తారు. అవును కదా? మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు? రకరకాల పనులు. నేను పాపాత్ముడినే ప్రభువా, ఇదిగో ఇప్పుడు నేను ఎంత పానికి నీకు వేస్తానో నా పాపం తీసేయను ఒకరు. దేవా నేను పాపం చేశానో ఇదిగో అందరికి అన్నదానం చేస్తానని కూడా ఒకరు. ఉన్నారా లేదా? క్రైస్తవులు ఉన్నారు, అలాగే అన్యులు కూడా ఉన్నారు. ఇదిగో ప్రభువా నేను ఇంకా పాపం చేసి, దేవా మరి వాళ్ళకి దేవుడు మనకి దేవుడే కదా. ఇదిగో దేవా నేను పాపం చేశాను, వస్త్రాలు పంచుతాను, అన్నదానం చేస్తాను, ఇంకేదో చేస్తాను, ఇంకేదో పెడతాను. అయితే వీటి వల్ల ఏమైనా పాపం పోతుందా? పోయే అవకాశం లేదు. దేవుడే చెప్పాడు. ఎందుకు పోదట? చాలా మంది అలా అనుకుంటారు. అలా అనుకుని ఇంకొకటి పనులు చేస్తారు. ఆ పనులు ఏంటి తెలుసా? చదవమ్మ ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 ఏలనగా ఎడ్లు యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాన్ని తీయదు, అసాధ్యము. రక్తము ఏ రక్తం అట? మనిషి చేసిన పాపాన్ని ఎడ్లు గాని, గొర్రెలు గాని, మేకలు గాని నువ్వు బలిచ్చిన సుఖం లేదు. చాలా మంది ఈ పనులే ఇప్పటికి కూడా చేస్తాను. మా దేవుడికి ఇచ్చేయాలి, నేను బలి లేకపోతే నన్ను నచ్చదు అనుకుంటాను. ఇప్పటికి కూడా పాపం పోవాలని చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అది దేవుడు అన్నాడు ఏంటట? ఎడ్లు యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాపములో. ఓ అయితే పాపం ఎలా పోతుందట? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు మామూలుగానే మనం చెప్పుకోవచ్చు. రక్తం వల్లే పాపం పోతుందన్న విషయం మనకి మామూలుగానే తెలిసిపోద్ది. మరి ఎవరి రక్తము? ఎడ్లు రక్తం కాదు, మేకల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, ఏ రక్తం కాదట. మరి ఎవరి రక్తం వల్ల పాపాలు పోతాయని అనుకుంటారు జనాలు. అది మనకు తెలుసు. తెలియని వారు అనేక మంది ఏదేదో రకరకాల లోకాల ప్రయత్నమో చేస్తారు. అయితే మనకి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే రక్తం వల్ల పాప క్షమాపణ జరుగుతున్నాడు. అది ఎవరి రక్తమో మళ్ళీ మనము వాక్యంలోకి వెళ్దాం. అర్థమైందండి? చదవమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం మామూలుగా చెప్పొచ్చు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అవునా కాదు? చదవమ్మా. 1 పేతురు 1:18-19. 1 పేతురు 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ చూడండి, మా తాతలు చేశారు, ముత్తాతలు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని అనుకో. అదే చెప్పాడు దేవుడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టండి. మీరు వెండి బంగారం ఇచ్చినా, మీరు ఏ వస్తువులు ఇచ్చినా మీరు మీరు పరిశుద్ధులుగా అవ్వరు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషిను కలంకము లేనివాడుగాను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మీకు విమోచన కలుగునని మీకు తెలుసు. అర్థమైందా? ఆ రక్తం ద్వారా మాత్రమే మనకి విమోచన. ఆ రక్తం ద్వారా మాత్రమే విమోచన. ఇంక ఎవరి ద్వారా కూడా విమోచన మనకి కలగదు. ఈ విషయాన్ని మనం చెప్తే చెప్పుకోవాలి అని అంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారిని అందుకే ఈ లోకానికి పంపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఎవరి ద్వారా మనల్ని బ్రతికించాడట? యేసుక్రీస్తు వారి రక్తము చేత మనము
మనము పరిశుద్ధులం అవుతున్నాము. ఈ లోకంలో ఏది కూడా మనల్ని పాపం నుండి విడిపించలేదు, ఒక్క యేసుక్రీస్తు వారి రక్తం తప్ప. కనుక మనిషి మీకు అర్థం అవ్వాలి, పాపం అంటే ఏంటంటే దేవుని మాట వినకపోవడము, విని ఆయన మాట ప్రకారం బ్రతకపోవడం. అయితే లోకంలో అందరూ పాపం చేశారు. మరి పాపం పోవాలంటేనే యేసుక్రీస్తు వారి రక్తం ఒకటే మార్గం, కానీ మిగిలిన కార్యక్రమాలు ఏవి కూడా పాపాన్ని తీసివేయలేవు. మరి దేవుడు ఎందుకు ఈ కార్యక్రమం అంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా బ్రతికితేనే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. మరి పాపాత్ములుగా మరణిస్తే భూమి మీద ఉండవు, అలాగే పరలోకానికి వెళ్ళలేవు. అప్పుడు నువ్వు ఇంకో చోట ఉంది, ఆ చోటు ఏదట నరకం, ఆ నరకానికి వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పాప క్షమాపణ అనే విషయాన్ని మనం ఎరగాలి. మరలా ఏం చేయాలట? మరలా ఏం చేయాలి? చదువుతాం జాగ్రత్తగా ఉన్నాడు. మత్తయి సువార్త 1:21. యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ అన్న విషయాలు మీకు తెలియజేస్తున్నాను నేను. తన ప్రజలను వారి పాపాల నుండి యేసుక్రీస్తు వారే రక్షిస్తారు. అందుకే యేసు అని పేరు పెట్టమన్నాడు దేవుడు. అర్థమైందండి? ఈ రోజు మనల్ని పాపం నుండి విమోచింప చేసేవాడు ఎవరట? యేసుక్రీస్తు వారే. వెండి బంగారాలు లేకపోతే ఎడ్లు గొడ్లు అవన్నీ కాదు. మరలా మత్తయి సువార్త 9:6 ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. అర్థమవుతుందండి? భూమి మీద యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. నువ్వు ఆయన నామంలోనే వేడుకోవాలి తప్ప, నేను పాపం చేశాను, నన్ను క్షమించాను, నువ్వు ఎవరిని అడిగినా పాప క్షమాపణ నీకు జరగదు, నీకు కలగదు. కనుక పాప క్షమాపణ కలగాలి అంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలట? యేసుక్రీస్తు దగ్గరికి. అది ఎవరికి? లోకంలో ఉన్న మనకైనా, లోకంలో ఉన్న అన్యులకైనా, ఎవరికైనా యేసు రక్తం కావాలి. ఒక మనిషి యాక్సిడెంట్ అయితే రక్తం పోతుంది, ఆ రక్తంలోనే ప్రాణం ఉందని దేవుడు చెప్పాడు. ఆ మనిషికి ఏ రక్తం ఎక్కిస్తామో? ఎక్కిస్తామా లేదా? ఎక్కించి మన రక్తాన్ని ఎక్కించే మనిషిని మనము బ్రతికిస్తాం. అలాగే ఈ రోజు పాపం నుండి మనం రక్షింపబడాలి, బ్రతకాలి అంటే, నిత్య జీవం కలగాలని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి రక్తం మనకు అవసరం. ఎందుకంటే మనం అందరం, మన రక్తాలన్నీ పాడైపోయాయి, పాపంతో నిండిపోయింది మన రక్తం అంతా కూడా. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని మనము పరిశుద్ధపరుచుకునే జీవం, నిత్య జీవాన్ని కలిగి ఉండేవారికి మనము తయారవ్వాలి. అవునా కాదండి? ఈ తయారవ్వాలని అంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1:29 చదువమ్మా. మరువాడు యోహాను అంటాడు, యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరిని అన్నాడట యోహాను గారు? యేసుక్రీస్తు వారిని అన్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మీకు అర్థం అవ్వాలి, ఈరోజు క్రైస్తవులకు ఒక్కలకే వాళ్ళ కోసమే దేవుడు చనిపోలేదు, యేసుక్రీస్తు వారు చనిపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా పుట్టి చనిపోయిన ప్రతి మనిషి కోసం యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన రక్తాన్ని ప్రపంచంపై జల్లాడు, ప్రోక్షించి పరిశుద్ధపరుస్తాడు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఇది నువ్వు నమ్మావా రక్షింపబడతావు, నమ్మలేదా నువ్వు శిక్షకే నీకు నువ్వే శిక్ష వేసుకున్నట్టే. ఎందుకంటే నీ నిర్ణయమే అది. నిన్నెవరు బతిమాలరు, నీకేదో డబ్బు ఎవరో నీకు చీరలు ఇచ్చి నేను బతిమాలే దేవుళ్ళలోకి రాయమని బతిమాలరు. అలా బ్రతిమాలితే అది నిజమైన సువార్త కాదు. ఇలాంటి సువార్తలు ప్రకటించిన వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు, చంపబడ్డారు, మరలా తిరిగి లేచారు. అది సువార్త, అది ప్రకటించాలి. ఆరోగ్యం వస్తుంది, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు పుడతారు, అది కాదు. అలాంటి సువార్త నువ్వు ప్రకటించావంటే దేవదూత ప్రకటించిన నమ్మొద్దని అన్నాడు దేవుడు. ఈ సువార్త కాక మరి ఒక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వారు శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. తెలుసు మీకు తెలియాలి. ఏదైతే దేవుడు సువార్తగా మీకు చెప్పాడు ఆ సువార్తనే మీరు ప్రకటించాలి తప్ప దేవుడిని నమ్ముకోమో నీకు మంచి జరుగుతుంది. నువ్వు నమ్ముకోపోయినా దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక తన కుమారుడిని రక్తాన్ని కార్చి ఇచ్చాడు. అలాగే లోకంలో ఉన్న సమస్తము నీ పాదముల క్రింద పెట్టాడు. ఆయన ప్రేమించాడు కనుక. ఆయన ప్రేమించకపోతే ఇంకేందుకు మళ్ళా నువ్వు స్పెషల్గా ఏడు చెప్తావు? నమ్ముకోయమ్మా నీకు మంచి జరుగుతుంది. అది చెప్పమని దేవుడు చెప్పలేదు. అర్థమవుతుందండి? అలాగ ఆలోచన చేయండి. ఈరోజు మనము యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపం పోతుందని మనం తెలుసుకున్నాం. అవునా కాదా? మరి ఎలా చేస్తే మన పాపం పోతుంది, ఏం చేస్తే మన పాపం పోతుంది ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 2:38 ఆ రోజు పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు కావాలండి. ముందు మీరు పాపంతో ఉన్నారు కనుక మీకు మారు మనసు కావాలి. నేను ఇంకెప్పుడు పాపం చేయనన్న మనసు నీకు రావాలి, పశ్చాత్తాపడాలి.
నీ హృదయం మారిపోవాలా? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు తండ్రి యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు నామంలో మీరేం చేయాలట? బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని మీరు పరిశుద్ధంగా బ్రతుకుతారు. అర్థమైందండి? ఈ రోజు పాపంతో నిండుకున్న ప్రతి మనిషికి ఎవరి రక్తం అవసరం అంట? యేసుక్రీస్తు వారి రక్తం అవసరం అంట. మరి ఆయన రక్తంలో కడగబడిన మనము ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధంగా ఉండాలి. ఈ రోజు నేను చెప్తున్న వాక్యము క్రైస్తవులకి అన్యులకి కూడా ఉపయోగపడే మార్పు. అందుకని ఏమన్నాడట పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలట? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుకోవాలి. దాని ద్వారా మీ పాప క్షమాపణ జరుగుతుంది. అర్థమవుతుందండి? అపోస్తలుల కార్యాలు 5:31 ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడట? యేసుక్రీస్తు వారికి ఇచ్చాడట. అపోస్తలుల కార్యాలు 13:38 కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగును. ఆగండమ్మా, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రోజు ఈ మాట వినాలి. మీకు పాప క్షమాపణ కలిగి మీరు పరిశుద్ధంగా మారాలంటే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రావాల్సిందే. లేదు నాకు ఎక్కువ మార్గం ఉందంటే నువ్వు వెళ్ళిపో, తప్పులేదు. ఎక్కడికో వెళ్తావు, తేలుకో, తర్వాత నీ ఇష్టమే. కానీ ఇక్కడ దేవుడు చెప్పాడు, ప్రతి మనిషి పాపాత్ముడే. ఆ పాపం నుండి నువ్వు బయటపడి పరిశుద్ధంగా మారాలంటే క్రీస్తు పాదాల దగ్గర రమ్మని దేవుడు పిలుస్తాడు. అవును కాదు? మరి క్రీస్తు రక్తం చేత కడగబడాలి. కడగబడిన తర్వాత చాలా వచనాలు ఉన్నాయండి. కడగబడిన తర్వాత ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా. మళ్ళా ఇంకో 2-3 వచనాలు చదువుతాం. అపోస్తలుల కార్యాలు 3:20 మీ కొరకు మన కొరకు నియమించాడట దేవుడు. ఎవరు నియమించాడట? క్రీస్తు యేసును మన కొరకు నియమించాడు. ఆయన పంపాడు. మీ పాపం తుడిచివేయుటకును నిమిత్తము మీరు మారు మనసు. ఇవన్నీ జరగాలంటే ముందు మీకు మారు మనసు రావాలి. మీకు మారు మనసు లేని బాప్తిస్మాలో ఎవరో తీసుకొని ముంచి తీసిచ్చిన బాప్తిస్మాలు కాదు, లేదా పెళ్లికి ఇచ్చిన బాప్తిస్మాలో, లేదా చిలకరికి బాప్తిస్మాలో, ఏదో మొహమాటానికి తీసుకున్న బాప్తిస్మాలు. బాప్తిస్మ అంటే తెలియకుండానే, బైబిల్ అంటే అర్థం కాకుండానే, దేవుడు అంటే ఎవరో పూర్తిగా తెలియకుండానే నువ్వు తీసుకున్న బాప్తిస్మ చెల్లవు. నువ్వు తీసుకున్న సంఘము కూడా క్రీస్తుదై ఉండాలి. నువ్వు తీసుకున్న సంఘము క్రీస్తుదై ఉండాలి. క్రీస్తు కొన్నాడా? ఇంకెవరైనా కొన్నారా సంఘాన్ని? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమే. మనం దోచుకోవడానికి మనము అర్హులం కాదు. అది క్రీస్తుదే, ఎప్పటికీ క్రీస్తుదే. కాబట్టి ఆ సంఘంలో మనం బాప్తిసం తీసుకోవాలి. తర్వాత అపోస్తలుల కార్యాలు 22:16 కనుక నీవు లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా లేచి నువ్వు ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడుగు వేసుకొని చెప్పాను. అర్థమైందమ్మా? మీరు లేట్ చేయకండి. ఏదండి? కనుక నీవు తడుగు చేయండి. ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడుక్కో. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. అయితే ఇలా పరిశుద్ధులుగా మారిన మనము ఎలా ఉండాలట? మరలా పాపంలో పడిపోవాలా? మరలా పాపంలో పడిపోతే నీకు మరలా బలి ఉండదు, మరలా నీకు పాప క్షమాపణ ఉండదు. అప్పుడు నువ్వేమవుతావు? చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. కనుక మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతారు. సింపుల్. అంత జాగ్రత్త ఉండాలి, భయము వణుకు ఉండాలి మనకు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు ఒకటే, బాప్తిసం తీసుకోలేను ఒకటే, అల్లుడు ఒకటే, వాళ్ళ ఆ మందస్తుడు అంతే, ఈ మందం అంతా ఒకటే అయిపోయింది. ఏమైనా తేడా కనబడుతుంది? ఎక్కడైనా తేడా లేదు. ఎక్కడ తేడా లేదు. ఏమైనా తెల్ల చీర తెల్ల బట్ట కొట్టుకుని వచ్చేస్తారు ఆదివారం వయసు. హృదయము అలా ఉందా? మరి బయట ఎందుకు? దేవుడు భార్యని చూడడు. నువ్వు మనుషులు మెప్పు కావాలనుకుంటే వేసుకుంటారా అంతే. మనుషులు మెప్పు కాదు కావాల్సింది, దేవుడు చూడాలి మనల్ని. ఆయన అంతరంగాన్ని పరిశీలిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఆలోచించాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించాలి. అపోస్తలుల కార్యాలు 10:43 ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నాకు పాప క్షమాపణ జరిగిపోయిందో అని అనుకుంటాడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ కలిగిందని ప్రవక్తలందరూ ఆయన గురించి చెప్పారు. ప్రవక్తలందరూ చెప్పారు ఆయన వల్లే మనకు పాప క్షమాపణ జరుగుతుంది. అలా విశ్వసించాలి మన విశ్వాసం. నీకు ఇంకా పాప క్షమాపణ కలగలేదనే భావన నీలో ఉంటే నిజంగా జరగలేదని అర్థం. అర్థమవుతుందండి?
అయితే ఇలా మనం పాప క్షమాపణ కలిగిన తర్వాత పరిశుద్ధులుగా మారిన తర్వాత ఎలా ఉండాలో కొన్ని వచనాల ద్వారా మనము తెలుసుకుందాం. ఎలా బ్రతకాలో మనం కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై ఇంతకు ముందు పాపం చేసి పాపం విషయాలు మృతులుగా ఉన్నారు. దేవుని విషయమై ఇప్పుడు క్రీస్తుని నమ్ముకుని రక్షణలోకి వచ్చిన మీరు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. నేను పరిశుద్ధుడిని అనాలి. ఇంకా పాపము 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 అని ప్రార్థన చెయ్యకంటే మీకు ఆకుపడుకోండి. ఎవరైనా మనం అలా చేసామంటే మన పాపంలో ఉన్నామని అర్థము. దేవుడు అలాంటివి అంగీకరించడు. దేవుడు పాపులు మనమే ఆలకింపడానికి బైబిల్లో ఉంది. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా పాపం చేసి నేను ఇంకా పాపం అనకో, అయిపోయింది. అది నువ్వు కొత్తగా వచ్చావు, దేవుడు పిల్లడిగా మారుతున్నావు, నువ్వు మారిపోతున్నావు. అంతేకాదమ్మా, అలా ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే మాట రాయించాడు. ఎలాగించుకోలేక దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మీరు పరిశుద్ధులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మీరు పరిశుద్ధులుగా మీరు పిలుచుకోవాలని దేవుడు చెప్తే మనం అలాంటి మాట్లాడకూడదు. అర్థమైందా? కాబట్టి ఇంకేమంటారు? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు నా శరీరానికి ఏది కావాలి? సుఖం కావాలి. ఈ సుఖానికి నువ్వు లోబడిపోకు. చావునకు లోనైనా ఈ శరీరానికి పాపమును యాలనీయుడు. ఈ శరీరం కొద్ది కాలమే ఉంటుంది. నిన్ను తర్వాత విడిచిపెట్టేస్తే నిన్ను తీసుకెళ్ళి అగ్గిలో పెడితే ఆ శరీరం మట్టిలో కలిసిపోద్ది. అంతే. మీ బంధాలు ఎంతవరకే. అంతకుమించి నీ శరీరం నువ్వు రుణస్తులు కాదు. నీకు తెలుసా? ఆత్మ శరీరం విరోధము. ఎందుకంటే ఆత్మ దేవుడిది, శరీరం భూ సంబంధమైనది. ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? కొన్ని రోజుల తర్వాత శరీరం అలాగే ఉంటుంది. నువ్వే నీ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అదేటో అక్కడ నీకు ఉన్న బట్ట టైప్, అది బట్టలు లాంటిది నీ శరీరం. అది శరీరం మట్టిలో కలిసిపోద్ది. నువ్వేం చేస్తావు? ఈ శరీర సుఖం కోసం ఉన్నంత వరకు ఈ శరీరం కోసం పాటుపడతావు. ఏ బట్టలు వేయాలి, ఏ తిండి తినాలి, ఎలా బతకాలి, ఆ పనికి మన శరీరం కోసమే రోజుల్లో ఆలోచన. మరి దేవుడి కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? ఆలోచించాలంటే ఈ మాట తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఏమని రాయబడిందటమ్మా? కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన చావుల కంటే అది ఎలా లేదని చచ్చిపోద్ది. నువ్వు ఎన్ని పుణ్యకాలం చేసి చచ్చిపోద్ది. ఈ శరీరము ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ ఆత్మకు చావు లేదు కనుక ఆయన దయచేసిన ఆత్మ ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి. అది రూలు. దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు పాటిస్తావా, ఆజ్ఞ నువ్వు మీరుతావా, అది నీ ఇష్టమే. కనుక ఇక్కడ ఏమని రాయబడిందట? చావునకు లోనైన మీ శరీరం అంటూ పాపమునకు యాలనీయుడు. ఈ శరీరాన్ని పాపానికి అప్పగించకండి. శరీరం ఎప్పుడు సుఖం కావాలని కోరుకుంటుంది. నాకు సుఖం వద్దాను అనుకున్నాను, ఎవరైనా చూపించండి. నేనైనా గాలి దగ్గర ఉండలేను. దేవుని కోసం అవసరమైతే చెయ్యాలి. నిజమండి, నాకు గాలి దగ్గర నేను ఉండలేను. మా ఇంట్లోనే ఆ తలుపులు ఈ తలుపులు తీస్తే కానీ పడుకోలేను. అది ఉన్న వాస్తవం. కాబట్టి ఈ విషయం గమనించండి. ఈ శరీరానికి సంబంధించి మీరు పాపంలోకి ఏలనీయకూడదు, పాపానికి అప్పగించకూడదు ఈ శరీరాన్ని. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయి చూసారా, అవి చెడ్డ పనులకి పాపానికి అప్పగింపకండి. అయితే మీరు చనిపోయిన వారిగా, మీరు నరకానికి వెళ్ళిపోయే వారిగా ఉన్న మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి తీసుకెళ్లే వారిగా మిమ్మల్ని మార్చిన దేవుడికి మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోవాలి. మీ అవయవాలు ఏవైతే ఉన్నాయో నీతి అంటే ఏదైతే దేవుడు చెప్పాడు, ఏ పని కోసం అయితే దేవుడు నీ అవయవాలు నీకు అమర్చాడో దేవుడికి అప్పగించేయాలి. దేవుడు ఈ కళ్ళు దేనికి ఇచ్చాడంటే నువ్వు చూసి నడుచుకుని వెళ్ళాలి, ఎక్కడ పడుకోకూడదు. అంతేకాని పాపం చూడడానికి కాదు. ఈ చేతులు దేనికి ఇచ్చాడు? నువ్వు పనులు చేసి కష్టపడి సంపాదించి తిని దేవుడు పని చేయడానికి, పుస్తకాలు రాసుకోవడానికి, బైబిల్ తీసుకోవడానికి, చదువుకోవడానికి వాటికి ఇచ్చాడు. నీ కాలు దేనికి ఇచ్చాడో? సువార్త చేయాలి, ఎక్కడికైనా పరిగెట్టాలి, రాత్రి అయినా పగలైనా ఎండైనా వానైనా బాధ అయినా ఇబ్బంది అయినా దానికి ఇచ్చాడు. అలాగే చెవులు దేనికి ఇచ్చాడు? నోరు దేనికి ఇచ్చాడు? సువార్త చెప్పడానికి. చెవులు దేనికి ఇచ్చాడు? దేవుడు మాట వినడానికి. ఇవన్నీ విడిచిపెట్టి ప్రతి పని మన శరీర అవయవాలతో మనం చేస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతామట? ఖచ్చితంగా నరకానికి జారిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించి నడుచుకోవాలి. అంటే పాపం అంటే ఏంటో మీకు తెలిసింది. పాపాన్ని చెయ్యని మనుషులు ఎవరు లేడని కూడా మీకు తెలిసింది. అవును కదా?
ఈ పాపము మనలో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళమని మీకు తెలిసింది. మరలా ఈ పాపంతోనే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాము. మరి పాపాన్ని పోగొట్టాలంటే యేసుక్రీస్తు వారి రక్తం అవసరమని, ఆయన రక్తంలో కడగబడి మనం పరిశుద్ధులుగా ఉండాలన్న విషయం మీకు తెలిసిందే. అలా రక్తంలో పరిశుద్ధులుగా మారిన తరువాత మీరు పరిశుద్ధంగా ఎలా బ్రతకాలని ఇప్పుడు మీకు చెప్తున్నాను. అర్థమైందా? మనం మొదటి నుంచి చెప్పుకునే మాటలన్నీ ఇవే. కాబట్టి పరిశుద్ధంగా ఇంకా మనం బ్రతకాలి అని అంటే కొన్ని 2-3 వచనాలు చదువుతాను. అలాగా మనము బ్రతికితే మనం పరలోకానికి చేరుకునే అవకాశము ఉంటుంది. అర్థమవుతుంది. కాబట్టి ఈ వచనాలు కూడా చదివి మీకు వినిపిస్తాను. 1 యోహాను 1:7 అయితే ఎవరు వెలుగులో ఉన్నారట? దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులోనే ఉండాలి. నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ లోకంలోనే ఎవరైనా పాపం పోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా మోక్షాన్ని, పరలోకాన్ని, స్వర్గాన్ని, వైకుంఠాన్ని సంపాదించుకోవాలంటే క్రీస్తు పాదాల దగ్గరికి రావాల్సిందే. క్రీస్తు నాకు వద్దు, నాకు పరలోకం కావాలి, నాకు స్వర్గం కావాలి, నాకు మోక్షం కావాలంటే నీకు రాదు. నమ్మితే నువ్వు రక్షింపబడతావు, నమ్మకపోతే నీకు శిక్ష విధింపబడని చెప్పాల్సింది కాబట్టి చెప్తాము. కాబట్టి తెలుసుకోండి. అర్థమవుతుందండి. ఇంకేమన్నా రాయబడిందమ్మా? 1 యోహాను 3:6 ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును, ఆయన యందు ఆయన మాట ప్రకారం బ్రతికిన వాడు ఎవడు కూడా పాపం చేయుడు. పాపం చేయవాడు ఆయన చూడడు. ఆయన తెలియదు, ఆయన ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియనివాడుగా ఉంటేనే పాపాలు చేస్తాం. అందుకే ఆయన తెలుసుకోవాలి. మీరు ఎవరైనా మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబానికి చెప్పండి, అమ్మ ఒక మనిషి బాగుపడాలి, ఒక మనిషి మంచి ప్రవర్తనకు రావాలి అంటే ముందు దేవుడు తెలియాలి. దేవుడు తెలిస్తే, ఆయన మాట తెలిస్తే మనిషి మారిపోతాడు. ఖచ్చితంగా మారుతాడు తల్లి. దేవుడు నా దగ్గరికి రానంత వరకు ఏ మనిషి ఏ ప్రవర్తన కూడా మారకూడదు. కనుక ఈ విషయాలు మీరు గ్రహించండి. తర్వాత 1 యోహాను 5:17 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక సాతాను వాడిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడట? పాపం చేయడట. పాపం చేయనంత వరకు నిన్ను సాతాను ముట్టమన్నా ముట్టదు. నాకు రాత్రి కళ్ళు వచ్చేస్తాయి, పేడ కళ్ళు వచ్చేస్తాయి. నీ ఆలోచన మార్చుకో. ముందు నీ ఆలోచన మార్చుకోకపోయినంత వరకు సాతాను నిన్ను ముడతదే. ఏదో ఒక వేదన వస్తుంది, ఏదో ఒక బాధ వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే ఆయన దేవదత్త నిన్ను పాపుగా నిన్ను ఉంచుతాడు, నీకు ఉంచుతాడు. అది నువ్వు నమ్మి తీరాల్సిందే. మళ్ళా ఇంకేటముంది? ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మనలను దేనిటమ్మా? మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాక. ఆమేన్. అవునా కాదు తల్లి? ఎవరైనా మనల్ని ప్రేమించి ఆయన రక్తాన్ని కార్చి మన పాపం నుండి మనల్ని పవిత్రపరిచింది ఎవరగా? యేసుక్రీస్తు వారి రక్తం. అలా అయితే నేను క్రీస్తు దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతావు, దేవుడిని చూడగలుగుతావు, దేవుడి స్వరాన్ని వినగలుగుతావు. లేదంటే ఈ లోకంలో ఉండలేము, పరలోకానికి చేరుకోలేము. మధ్యలో ఇంకో లోకం ఉంది, నరకలోకం. ఆ నరకలోకానికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ లోకంలోనే మనం భద్రపరుచుకోవాలి, ఈ లోకంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు చెప్తున్న విషయం ఏంటంటే పాపం గురించి చెప్పాను. పాపం అంటే దేవుడి మాట వినకపోవడమే పాపము, ఆధ్యాత్మిక క్రమమే పాపము, ఆయన మాట ప్రకారం బ్రతకపోవడమే పాపం. ఈ పాపాన్ని మనం పోగొట్టుకోనంత వరకు దేవుడి దగ్గర మనం ఉండలేము. ఆదాము అవ్వల్ని ఆయన దగ్గర నేను తోస్తాడు బయటికి. ఆయన అలా శరీరపరంగా మనకు తండ్రి అయిన ఆదాము దగ్గర నుండి పుట్టిన మనము కూడా ఆదాము లాంటి స్వభావాన్ని కలిగిన ప్రతి ఒక్కరు పాపాత్ములుగా మారిపోయాం ఈ భూమి మీద. అయితే పరిశుద్ధులుగా మారితే మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనము చేరగలుగుతాం. ఆ పరిశుద్ధంగా మారాలంటే మన వల్ల కాదు కనుక యేసుక్రీస్తు వారిని పంపించి లోకంలో మన కోసం ఆయన మరణింపజేసి రక్తాన్ని కాల్చి ఆ రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి మరలా మనం ఆయన దగ్గరికి చేరుకోవాలని దేవుడి సంకల్పం.
ఈ సంకల్పాన్ని మనము గ్రహిస్తే ఎవరైనా గ్రహిస్తే క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకొని అలా పాపాల ఆయన రక్తం చేత కడుక్కోవడం. అలా కడుక్కున్న వారు, అలా ఉన్నవారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు, దేవుణ్ణి చూడగలుగుతారు. అవునా కాదండి? ఈ విషయాన్ని మీరు గ్రహిస్తేనే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు, దేవుణ్ణి చూడగలుగుతారు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. చివరి మాట మత్తయి సువార్త చివరి మాట 1 పేతురు 1:16. మిమ్మల్ని పిలుస్తాడా లేదమ్మా? మిమ్మల్ని పిలిచాడా లేదా? నొర్లారా తిరిగి రండి, నొర్లారా తిరిగి రండి, నొర్లారా తిరిగి రండి. తిరిగి రండి అన్నాడా? రండి అని అన్నాడు. తిరిగి రండి అన్న అర్థమే తెలుసా? అక్కడి నుండి వచ్చావు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని. రండి అని అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్న వాడిని ఇక్కడికి రమ్మన్నా. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళినవాడికి తిరిగి రారా అని అంటాడు. అలాగే దేవుడు కూడా ఏమన్నాడట? నరులారా తిరిగి రండి అని అన్నాడు లేదా? అందుకే ఇక్కడ ఏమన్నాడట? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త అన్ని విషయాల్లో కూడా నేను ఒక్క పాపమే చేస్తాను అనుకో, నాకు ఒక్కటే వీక్నెస్ అనుకో. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు లోకంలో. నాకు ఒక్కటే చిన్న ప్రాబ్లం, చిన్న చాలు నరకానికి నేను తీసుకెళ్ళిపోయాను. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపం అని అన్నాడు బైబిల్లో దేవుడు. సులువుగా చిక్కుల్లో పెడతాడు పాపం. పాపాత్ములుగా మార్చి నరకానికి సులువుగా తీసుకెళ్తాడు మిమ్మల్ని. చాలా సులువు సాతానికి. నువ్వంటే ఓ భూమి బుస్ అంటావు సాతాన పో అని. నీ మాటలో ఏ సునామం అంటాడు, ఏది వెళ్ళదు అక్కడ. అది సులువుగా నిండు పాపంలో నిండుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి, మెలుగుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఏ క్షణం వస్తాడో తెలియదు. ఆయన వచ్చేటైతే బాగా నిద్రపోయి కులుగా ఉండదు. నీకు వదిలేస్తాడు ఇక్కడ. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మీకు బాగా తెలిసి ఉంటారు. పర్వత రాజ్య సాదృశ్యంగా చెప్పబడిన మాటలు చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. బుద్ధి గల కన్యకులు ఏం చేశారట? లోపలికి వెళ్ళిపోయాడు. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారట? ఆయన వస్తాడట, ఇప్పుడు వచ్చినప్పుడు లేకపోతే ఒక నూనె పోసుకోవచ్చు అని పడుకోండి. అవును కదా? అలా పడుకోండి మీరు కూడా, ఉండిపోదాం భూమి మీద. అవును కాదమ్మా? మనం పడుకునే వారిగా ఉంటామా, మేల్కొని ఉంటామా? మేల్కొని ఉంటామని రాత్రి పగలు తెలిసి ఉండకండి, మళ్ళీ లేకుండా రోగాలు వచ్చేస్తాయి. అది కాదు మేల్కోవడం అంటే పరిశుద్ధతను కలిగి వెలుగులో బ్రతకడం. అవును కాదక్క? వెలుగులో బ్రతకడమే పరిశుద్ధత కలిగి ఉండడమే నిజమైన మెలుగుగా ఉండడం. చాలా మందికి ఇది కూడా తెలియదు. మెలుగుగా ఉండడానికి రాత్రి పగలు పడుకోకుండా ఉండమంటారు కదా, మా పాస్టర్ తెలిసి ఉండగలరు. ఇలాకుంటే మళ్ళీ అదే ఒక పెద్ద టీవీలో పెద్ద ఫ్లాష్ న్యూస్ యూట్యూబ్లో అదే వాళ్ళ పాస్టర్ ఇలా చెప్పారట, వాళ్ళు ఇలా చేశారట, ఆ దేవుడు తప్పు అని చూపెడతారు 100 సార్లు వేసి. మీకు తెలుసా? ఈ టీవీ వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు, వార్తాపత్రికలలో, లేకపోతే మతోన్మాదులు, వీళ్ళకి ఏది దొరుకుతుందా, ఎవరు పట్టుకుంటుందా, ఏ పాస్టర్ ఎక్కడ తప్పు చేస్తారు, ఇవే వాళ్ళకన్నీ ఉన్నాం. వీళ్ళు ఏంటి? ఒకడేమో శవాన్ని ఇంట్లో పెట్టేసి, క్రైస్తవులే శవాన్ని ఇంట్లో పెట్టేసి నాకు విశ్వాసం ఉంది, నీ విశ్వాసం నీ స్వస్థపరిస్థితి అన్నాడు కదా. శవాన్ని కొడుకుని పెట్టేసి నాకు విశ్వాసం ఉంది, నా తల్లితో అక్క పడుకొని చచ్చిపోయి లేచిపోతానే ఒక 3 రోజులు అది పెద్ద టీవీలో న్యూస్ ఎన్ని చూస్తామండి. బైబుల్లో వాక్యాన్ని అర్థం కాకపోతే తెలిగే చేస్తాం. అది దేవుడికి అవమానం. అర్థమైందమ్మా? కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడు, అలాగే యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ఎలాగైతే పరిశుద్ధతను కలిగి ఉందో, అలాగే మనము కూడా ఎలా ఉండాలట? ఆయన పిల్లలుగా, ఆయన కుమార్తెలుగా మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉంటేనే ఆయన దగ్గరికి మనము చేరగలుగుతాం. చివరి మాట మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. చిన్న పిల్లలకి చెప్పేస్తాయి వాక్యం, కంఠస్థ వాక్యాలని ధన్యతలను చదివేస్తారు. ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఏ సంఘం. అవునా కదా? హృదయ శుద్ధి మాత్రమే ఎవరికి ఉండదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూసి ఇలా చెప్తారు. కానీ హృదయ శుద్ధి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఆత్మీయతను కలిగి ఉండాలి, పొరుగు వాడిని ప్రేమించాలి. ఎప్పుడు చూడండి ఉదయం రాత్రి నిందలే, ఆయన మీద ఇంటికి ఈ మీద అంటే అలా అమ్మ మీదకి ఈ అమ్మ. అవునా కాదు? అలా ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు, చేరలేవు. ఖచ్చితం. కాబట్టి ఈ రోజు అనేక మంది పరలోకానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు, కానీ దానిలోకి ప్రవేశించి వారు కొద్దిమంది యేసుక్రీస్తు. ఎందుకన్నారు తెలుసా? హృదయ శుద్ధి లేదు ఎవరికి కూడా. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించవు, దేవుని ప్రేమించి దేవుని మాట వినవు, దేవుని మాట ప్రకారం బ్రతకవు. కష్టం వస్తే దేవుని విడిచిపెడతావు, ఆకలి వేస్తే పనులకు వెళ్ళిపోతావు, పిల్లలు వస్తే పనులకు వెళ్ళిపోతావు. ఏదైనా దేవుడి తర్వాత నీకు అంటావు. ఏదైనా దేవుడికి ముందే ఏదైనా పెడతావు.
పనులు చేయవు. అవునా కదా? అలా నువ్వు ఎంత వరకు ఎంత కాలం ఉంటావో అంతవరకు కూడా నీలోనే మార్పు ఉండదు. చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందులో సమస్య లేదు. మీరు తిట్టుకున్నా, నన్ను కొట్టుకున్నా, బాగుకున్నా, ఏది చేసుకున్నా అది సత్యం. మన బ్రతుకులు, మన మనసు, మన హృదయం మారినంత వరకు, మన జీవితాలు మారినంత వరకు మనం ఎలాగే బ్రతికి పుట్టుకొని పోతే ఖచ్చితంగా హ్యాపీగా నరకానికి వెళ్ళిపోతాం. హ్యాపీ ఎక్కడి నుంచి నరకానికి వెళ్ళిపోతాం కానీ నరకంలో పడిన తర్వాత యుగ యుగాలు అగ్గిలో కావాల్సిందే. అలాంటి బాధను ఇక్కడ నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు పడాల్సిన బాధ యేసుక్రీస్తు వారు ఎప్పుడో పడ్డారు కనుక ఆయన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు ప్రేమించే నీ కోసం ఆయన తన కుమారుడిని మన కోసము దారపోసాడు. ఎంత ప్రేమను ఆయన చూపించినా నువ్వు వినకపోతే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకకపోతే నిన్ను మాత్రం ఈ అవతారం కూడా కాదు. అవునా కాదండి? మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనేది మన ఆలోచన, దేవుడి సంకల్పం. కాబట్టి ఆయన చిత్తాన్ని యేసుక్రీస్తు వారిగా నెరవేర్చిన వారిగా ఈ లోకంలో మనము బ్రతకాలి. అవునా కాదండి? దేవుడి ఈ వాక్యం మన వెనుకలు ఫలింపు చేయదు కాక అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మహోన్నత, సర్వోన్నత, సర్వలోక సృష్టికర్త, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, పాపం అంటే ఏమిటో, ఆ పాపాత్ములుగా ఉంటున్న మేము ఆ పాపాన్ని ఎలా తొలగించుకోవాలో, ఎవరి ద్వారా మాకు రక్షణ కలుగుతుందో ఆ రక్షణలో భాగంగానే తండ్రి మేము పరిశుద్ధులుగా మారి మీరుండే మహాలోకమైన పరలోకానికి రావాలని మీ ఆలోచన పడి తండ్రి మేము ఈ లోకంలో బ్రతికి ఈ విషయాన్ని గ్రహించి తండ్రి మేము అనేక మందిని సత్య మార్గంలో నడిపి మరి మీరుండే మహాలోకమైన పరలోకానికి చేరుకోవడానికి మాకు మంచి అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేస్తారని, అదేవిధంగా తండ్రి ఈ మాట విడిచిపెట్టే వారిగా కాక హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారంగా నడుచుకునే వారిగా మాకందరికీ కూడా తండ్రి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి మరి ఇక్కడ కూడుకొని ఉన్న ప్రతి బిడ్డలు కూడా మరి వారికి ఉన్న సమస్యలను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. వారి ఆర్థిక పరిస్థితులు ఏమి, అనారోగ్య పరిస్థితులు ఏమి, ఇంక ఏ మానసిక రోగానికి సంబంధించినవైనా ఏ సమస్యనైనా పరిష్కారం చేయగల దేవుడు కూడా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి ఈ మాటలు ఖచ్చితంగా జీవితాంతం కూడా తండ్రి ఈ మాటలు మేము విడిచిపెట్టేవారుగా కాక దీని ప్రకారంగా అయిపోయినట్టు మాకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలమ్మా. చిన్న పాట పాడుకొని పాటలు ఎదుర్కొందాం.